సాక్షాత్తు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచ్చేసి తమ ప్రాంతంలో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టినా పనులు ప్రారంభించకపోవడం పట్ల ఆదివాసీలు గుర్రుగా ఉన్నారు. వర్షాలకు రోడ్లు పాడై తోవ కనిపించకపోవడంతో వారే స్వయంగా శ్రమదానం చేపట్టి జంగిల్ క్లియరెన్స్ చేసుకున్నారు. రోడ్డు పనులు మొదలెట్టాలంటూ 7 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తోవను వెతుక్కున్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట, జీవనపాడు, పిన్నకోట పంచాయతీల పరిధిలో బల్లగరువు నుంచి దాయర్తి వరకు రోడ్డు సౌకర్యాలు లేక గిరిజనులు నరకం చూస్తున్నారు. బల్లగరువు నుంచి దాయర్తి వయా మడ్రేబు, తునిసీబు ప్రాంతం వరకు రోడ్డు పనుల నిమిత్తం అధికారులు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీటీ రోడ్డు నిమిత్తం పిఆర్ ప్రాజెక్టు కింద 11.63 కోట్ల పనులకు ఆర్డర్ కూడా ఇచ్చారు. గిరిజనులు సమస్యలు తెలుసుకునేందుకు బల్లగరువు నుంచి వాజంగి వరకు కిలోమీటర్ మేర స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్లి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అయినా అధికారులు పనుల్ని ప్రారంభించలేదు. దీంతో ఇటీవల గిరిజనులు గుర్రాలతో ఆ ప్రాంతం వెంబడి పాదయాత్రగా వెళ్లి ఆందోళన నిర్వహించారు. మొత్తం 11 గిరిజన గ్రామాల్లో సుమారు 2500 మంది కోందు తెగ గిరిజనులు నివసిస్తున్నారు. వారందరికీ ఈ రోడ్డు ఎంతో కీలకమైనది. 2018లో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 38 లక్షల అంచనాతో ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు పనులు చేపట్టారు. దాయర్తి నుంచి మడ్రేబు వయా తునిసీబు వరకు ఇప్పటికీ ఫార్మేషన్ రోడ్డు లేదు. దీంతో ఆ రోడ్డంతా తుప్పలు, డొంకలతో నిండిపోయింది. కాలిబాట తప్ప కనీసం ద్విచక్ర వాహనం కూడా అటుగా వెళ్లలేదు. అంతేకాకుండా మాడ్రేబు గ్రామస్తులు రేషన్ తెచ్చుకోవాలంటే కనీసం 16 కిలోమీటర్ల మేర కాలినడకనే పోవాల్సి వస్తోంది. దాయర్తిలో జీసీసీ సబ్ డిపో ఉంది, అయినా నడిచి వెళ్లాల్సిందే. ఇలా జీనపాడు, పినకోట ఎక్కడకు వెళ్లాలన్నా నడవాల్సిందే. ఇప్పటికైనా అల్లూరి కలెక్టర్ తమ గ్రామాల్ని సందర్శించి రోడ్డు పనులు మొదలయ్యేలా చూడాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, గిరిజన సంఘ నాయకులు ఎస్ రమేష్, కె సోమన్న తదితరులు డిమాండ్ చేశారు.